పుష్కరాలకు ముందే పోలవరం సాంకేతిక సమస్యలు లేకుండా 2027 ఏప్రిల్కి ఈలోపు ఎగువ కాఫర్ డ్యాం ఆధారంగా కాలువలకు నీళ్లు 2026 జూలైకే ఇవ్వాలనే ఆలోచన. 45.72 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెడతాము. అమెరికా వీసా అపాయింట్మెంట్ రద్దు. బాట్స్తో మోసపూరితంగా బ్లాక్ చేయడమే కారణం. బాట్స్ ద్వారా అక్రమంగా తీసుకున్న 2,000 వీసా అపాయింట్మెంట్లను భారత్లోని కాన్సులేట్ ముందు రద్దు చేస్తోంది. భక్తులు గూగుల్ భగవంతుడు శ్రీవారి దర్శనం సులభతరానికి సాంకేతిక సంస్థలు త్వరలో సిబిఐ ఒప్పందం. కృత్రిమ మేధతో క్రూరమైన నియంత్రణ. దేశ విదేశాల భక్తులు వారి భాషలోని సమాచారం. ప్రత్యేక విమానంలో గుండె తరలింపు. నిరుపేదగా మర్చేందుకు అన్నవరం నుంచి తిరుపతికి మంత్రి లోకేష్ అంతర్గతులు ప్రత్యేక విమానం ఏర్పాటు. గుంటూరులో బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి అవగాహన సేకరణ. 284 మంది చేతిలోనే 28 లక్షల కోట్లు. దేశంలోని కుబేర్ల సంపద స్వరూపం ఇది. జీడీపీలో మూడో వంతుకు సమానం. ప్రపంచ అగ్రగామి 10 మంది కుబేరుల్లో ముఖేష్ లేరు. అత్యధిక సంపద పెంచుకున్న గౌతమ్ అదానీ రుణ జాబితా వెల్లడి. భారత్లో అత్యంత 10 మంది సంపన్నులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రోష్ని నాడార్, దిలీప్ సింగ్, అజిమ్ ప్రేమ్జీ, కుమార్ మంగళం బిర్లా, సైరస్ పూనావాలా, నీరజ్ బజాజ్, రవి జైపూరి, రాధాకృష్ణ దమానీ. ఏపీ గుజరాత్ రిఫైనరీకి సౌదీ అరామ్కో పెట్టుబడులు. పారిశ్రామీకరణకు ఉక్కు సంకల్పం. గడ్చిరోలి కేంద్రంగా జల, రోడ్డు మార్గాల అభివృద్ధి కేంద్ర ప్రణాళిక. విశాఖపట్నం, కాకినాడ పోర్టుల అనుసంధానం. ఐరన్ ఓర్ ఎగుమతులకు మార్గం సుగమం చేసేలా కసరత్తు. భారత్ వృద్ధిలో 20 సంవత్సరాల్లో మందగిస్తుంది. దీంతో 2047 కల్లా అధిక ఆదాయ దేశంగా ఎదగలమా అనే సందేహం ఎదురవుతోంది. 2003-11 మధ్య 8% జీడీపీ వృద్ధి రేటు సాధించిన భారత్ 2023-24 వచ్చేసరికి 6%కి పరిమితమైంది. నవకల్పనలో మన దేశ స్థాయికి ధీటుగా వృద్ధి చేయడం లేదు. దీంతో కొత్త సాంకేతికతలు, ఉత్పత్తుల సృష్టిలో భారత్ ముందుకు దూసుకెళ్లిపోతుంది. 2014 నుంచి 2022 మధ్య కాలంలో మహిళలపై నేర సంబంధిత కేసులు 37% మేర ఎగబాకాయి. ఒక్క 2022 స్థాయిలో 31,000కు పైగా అత్యాచార దాడులు నమోదయ్యాయి. అరకు కాఫీ భలే గిరాకీ. తూర్పు కనుమలో గిరిజనులు సహజ పద్ధతిలో సాగు చేసే అరకు కాఫీ ఖ్యాతి ఇప్పటికే ఖండాంతరాలను దాటేసింది. ఇటీవల అరకు కాఫీ ఆర్గానిక్స్ టూరిజం సాధించగా తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పడిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో మండలం గిరిజనానికి మరోసారి గొప్ప గుర్తింపు లభించినట్లవుతుంది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎకనామిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ప్రకారం తొలి దశలో 2,600 ఎకరాల్లో గిరిజన సహకార సంస్థ సాగు చేయింది. సిద్ధ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆపేడ అధికారులు ఏజెన్సీలతో తనిఖీలు చేయించి ఇటీవల ఆర్గానిక్ సర్టిఫికేషన్ అందించేలా చేసింది. ఏడాది క్రితం కిలో పార్చిమెంట్ కాఫీకి ₹130 ధరపైతే ఈ ఏడాది 450కి పెరిగింది. ఆర్గానిక్ కాఫీని జీసీసీ కొనుగోలు చేసింది. దీంతో రైతులకు 3 రెట్లు అధిక ఆదాయం సమకూరింది. త్వరలో భారత్ పర్యటనకు పుతిన్. ఇక ఏటా 3 సార్లు సీఏ ఫైనల్ పరీక్షలు. రోడ్డుపై నమోదు చేస్తే పాస్పోర్ట్ రద్దు. మేరట్ పోలీసుల హెచ్చరిక. ఎర్ర సముద్రంలో మునిగిన పర్యాటక జలాంతర్గామి. 6 రష్యన్ల మృతి. న్యాయవాది మాథ్యూస్ నెడుమల ప్రతిపాదన ప్రకారం హైకోర్టు స్థాయిలో 50% న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు స్థాయిలో 33% న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గరి బంధువులు. న్యాయ వ్యవస్థకు శాసన నిర్మాణ అధికార వ్యవస్థల మీద అదుపు ఉండడంతో సద్వినియోగం కంచె చేను వేసినట్లు అన్ని న్యాయ వ్యవస్థకు మారిపోయి దాన్ని అదుపులో పెట్టేదెవరు? మరో టారిఫ్ బాంబు. కార్లపై 20%. ట్రంప్ విడిభాగాలు ట్రక్కులపైన బగ్గుమన్న ప్రపంచ దేశాలు మాపై ప్రత్యక్ష దాడి. కెనడా తీవ్రంగా ఖండించిన EU. WTOకు ఫిర్యాదు. బ్రెజిల్ భారత్పైన గణనీయ ప్రభావం. ఎట్టకేలకు కాశ్మీర్లో రైలు సేవలు. పుతిన్ త్వరలో చనిపోతారా? జెలెన్స్కీ సంచలన ప్రకటన. శ్వేత సౌధంలో చిరు చొరబాటు. కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్. 3 పోలీసు మృత్యువాత రణరంగంగా మారిన భువనేశ్వర్. 30వ నాగపూర్కు మోదీ. భారత్కు పుతిన్. త్వరలో తేదీల ఖరారు. భారతదేశం ధర్మశాల కాదు. విధ్వంసం సృష్టించడానికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025కు ఆమోదం.